హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న ఐకియాకి వచ్చాము. మేము సోఫా సెట్ తీసుకుందామని వచ్చాము. అలాగే వేరే ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. వాటి క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ రేంజ్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మాతో పాటు మీరు కూడా చూసేయండి. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. నాకు ఈ గ్లాస్ కంటైనర్స్ నచ్చాయండి. కాకపోతే వీటికి సపరేట్గా బిల్లింగ్ చేస్తారు. కింది గ్లాస్ కంటైనర్కి సపరేట్గా, పైన లిడ్కి సపరేట్ బిల్లింగ్ చేస్తారు. ఈ కంటైనర్స్ని లిడ్ తీసేసి మనం మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు ప్రీహీటింగ్కి. అలాగే ఫ్రిడ్జ్లో కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కట్ చేసి ఇక్కడ చిన్న చిన్న చైర్స్ ఉన్నాయి చూడండి. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఉన్నాయి చైర్స్. వాటి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ప్రతి ఒక్క ఐటెంకి వాటి ప్రైస్ ట్యాగ్ దానికి అటాచ్ చేసి పెట్టారు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. మన ఇంటిని ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్తో మనం డెకరేట్ చేస్తుంటాం కదా. ఆ డెకరేషన్కి తగ్గ కలర్స్తో ఉన్న సోఫాస్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చాయి. ఆ కలర్స్ని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నది సోఫా కమ్ బెడ్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అండ్ షేప్స్తో సోఫాస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మన ఇంటిని డెకరేట్ చేయాల్సిన వస్తువులు ఉంటాయి కదా, ఆ సామాగ్రి కూడా ఇక్కడ ఉంటాయి. కొందరికి ఇంటిని ఎలా డెకరేట్ చేయాలి, ఏ కార్నర్లో ఏ పీస్ రావాలి అనేది అర్థం కాదు. అలాంటి వారికి కూడా ఇక్కడ మంచిగా వీళ్ళు అంతా సెట్ చేసి పెట్టారండి. ఈ ఒక్కొక్క థీమ్ తోటి డైనింగ్ ఏరియా ఇలా ఉండాలి, బెడ్రూమ్ ఇలా ఉండాలి అన్న థీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క థీమ్. ఆ థీమ్ ప్రకారం కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ ఐటమ్స్ని తీసుకోవచ్చు. ఈ కేన్ బాస్కెట్ క్వాలిటీ చాలా బాగుందండి. ఈ క్వాలిటీతో బయట అవైలబుల్ లేవు మనకి. ఇలాంటి బాస్కెట్స్ కావాలనుకునే వాళ్ళు ఐకియాకి వచ్చి తీసుకోవచ్చు. ఇది ఫ్రెంచ్ ప్రెస్. నేను గ్రీన్ టీకి వాడతాను. ఈ మోడల్ కాదు, కొంచెం స్లీక్గా ఉంటుంది స్టీల్లో, అది నా దగ్గర ఉంది. ప్లాస్టిక్ హెల్త్కి మంచిది కాదు. ఇక్కడ గ్లాస్ వాటర్ బాటిల్స్ అవైలబుల్ ఉన్నాయి. మన ఇంటిని ఎంతో అందంగా డెకరేట్ చేసుకునేలా చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ క్యాండిల్ స్టాండ్ చూడండి, అలాగే క్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఇది టూల్ కిట్. అలాగే కిచెన్లో స్పైసెస్ కానివ్వండి, మసాలా పౌడర్స్ కానివ్వండి, గ్లాస్ కంటైనర్స్లో వేసుకోవడానికి ఇది గ్లాస్ కంటైనర్స్ చిన్నగా ఉన్నాయి. అలాగే ఇది వుడెన్ షెల్ఫ్. కిచెన్లో మనం వాడే పల్సెస్ కానివ్వండి, అంటే కిరాణా ఐటమ్స్ ఏవైనా కానీ పోసి పెట్టుకోవడానికి ఇవి ప్లాస్టిక్తో చేసిన కంటైనర్స్ అండి. ఇవి ఇక్కడ చూస్తున్నది గ్లాస్ జార్స్. ఈ చైర్ నాకు భలే నచ్చిందండి. ట్రాన్స్పరెంట్గా కూర్చోవడానికి చాలా కంఫర్ట్గా చాలా బాగుంది. అలాగే ఇక్కడ సిట్అవుట్కి వాడే చిన్న టేబుల్ కూడా ఉంది. చాలా వెరైటీస్ ఉన్నాయండి. డైనింగ్ టేబుల్స్లో కూడా వుడ్తో తయారు చేసినవి, గ్లాస్తో తయారు చేసినవి, ప్లాస్టిక్వి, మెటల్తో తయారు చేసిన డిఫరెంట్ వెరైటీస్. ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్తో ఉన్న డైనింగ్ టేబుల్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. ఈ టేబుల్ చూడండి, స్విచ్ నొక్కితే పైకి మనకు లెంత్ హైట్ అడ్జస్ట్మెంట్ ప్రకారం పైకి వెళ్తుంది, అలాగే కిందికి కూడా వస్తుంది. ఇది నాకు మంచిగా అనిపించింది. అలాగే దీని కాస్ట్ కూడా చూడండి. ఇక్కడ మనం చూస్తున్నది కంప్లీట్గా వైట్ కలర్లో ఉన్న కిచెన్ థీమ్. ఇక్కడ చూస్తున్నది స్టీల్ బాస్కెట్. ఇది అకార్డింగ్లీ మన సింక్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికి పెట్టేసి ఇందులో వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి వాష్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా బాగుంటుంది. ఇది ఇక్కడ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ నాబ్స్ ఉన్న స్టవ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్న స్టవ్కి కానివ్వండి, చిమ్నీకి కానివ్వండి ప్రైస్ ట్యాగ్ వేసి పెట్టారు. ప్రతి ఒక్క ఐటెంకి ప్రైస్ ట్యాగ్ వేసి పెట్టారండి. అది నాకు చాలా బాగా నచ్చింది. ఏ షెల్ఫ్
ఏ థీమ్‌తో కావాలి అనుకుంటే ఆ థీమ్ ఏ కాస్ట్‌లో వస్తదో మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. దాని ప్రకారం కూడా చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్‌గా వుడెన్ షెల్ఫ్స్‌తో వచ్చింది ఈ కిచెన్. దీని క్వాలిటీ బాగుంది. అలాగే ఇది మన కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నది సలాడ్ స్పిన్నర్. ఈ బుట్టలో మనం క్యాబేజ్ కానివ్వండి, మనకు కావాల్సిన ఆకుకూరలు కానివ్వండి, సలాడ్స్ అందులో వేసి రౌండ్గా తిప్పితే దాంట్లో ఉన్న నీరంతా వెళ్ళిపోతుందన్నమాట. కింద బాస్కెట్లో కలెక్ట్ అవుతుంది, డ్రై అయిపోతుందన్నమాట. అది ఇక్కడ అన్ని సింక్లు ఉన్నాయి. కిచెన్లో మనం యూజ్ చేసుకునే సింక్స్, వాటి ప్రైస్ ట్యాగ్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తున్న మెటల్ బాస్కెట్ 2 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వైట్, మరొకటి బ్లాక్. థీమ్ ప్రకారం మనకి ఏ కలర్ అయితే బాగుంటుంది అని మనం ఒక థీమ్ అనుకొని ఉంటాం కదా, ఆ థీమ్ ప్రకారం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో మనం గ్రాసరీ ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పెద్ద కంటైనర్స్ కావాల్సి వస్తుంది కదా, అలాంటి లార్జ్ కంటైనర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది కాశ్మీరీ కావా. నార్థన్ ప్లేసెస్లో చలి ప్రదేశాల్లో కావా ఎక్కువ వాడుతుంటారు. టీ అన్నమాట అది. ఒక్కటి కాదండి, లివింగ్ రూమే కానీ, కిచెనే కానివ్వండి, బెడ్రూమ్ కానివ్వండి, బాత్రూమ్ సెటప్ కూడా ఉందండి ఇక్కడ. ఇట్లా సెట్ చేసుకోవచ్చు మనం మన టాయిలెట్ని, బాత్రూమ్ని అని కూడా ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు చూడండి. అక్కడ షెల్ఫ్ ఉంది కదా, పక్కనే ఇక్కడ టబ్, అన్నీ ఏమేమి ఉండాలి ఫిట్టింగ్స్ బాత్రూంలో అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేసి పెడుతున్నారు వీళ్ళు. ప్రతి దానికి ప్రైస్ ట్యాగ్ అయితే ఉంది. మిర్రర్స్ కూడా ఉన్నాయి ఇక్కడే. వాష్ బేసిన్కి ప్రైస్ ట్యాగ్ ఉంది. ఇక్కడ ఉన్న ట్యాప్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ప్రైస్ ట్యాగ్ ఉంది. అలాగే ఈ షెల్ఫ్కి, బాత్రూంలో మనం పెట్టుకుంటాం కదా, షెల్ఫ్లో ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏమేమి పెట్టుకోవాలి, టవల్స్ కానివ్వండి, వేరే ఐటమ్స్ ఉంటాయి కదా, వాటికి పార్టిషన్స్, అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడండి. ఈ మ్యాట్స్ వాటి డిజైన్ చూడండి. దూరం నుంచి చూస్తే అసలు ఇవి ఇంత పెద్దగా ఉన్నట్లు తెలియలేదు. దగ్గర వచ్చి చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఇంత పెద్దగా ఉంది దాని సైజ్ అని. ఇక్కడ చూస్తున్నది చిన్నపిల్లల బెడ్, అలాగే పిల్లలకు కావాల్సిన వార్డ్రోబ్ అక్కడ, అలాగే పేరెంట్స్ బెడ్ కూడా ఉంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్తో పాటే పడుకుంటారు కదా, అలా సపరేట్గా పిల్లల బెడ్ ఈ బెడ్రూమ్ థీమ్లో అది చూపించారు. ఇది పిల్లలకు కావాల్సిన బట్టలు ఇందులో పెట్టుకుంటారనమాట. ఒకే బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో పేరెంట్స్తో పాటు పిల్లల బెడ్ మరియు వార్డ్రోబ్ ఎలా ఉండాలో డిజైన్ చేశారనమాట. స్టడీ కూడా ఇక్కడే ఉంది. ఆ థీమ్తో ఈ బెడ్రూమ్ డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నది ఇంట్లో మనం ఐరన్ చేయడానికి స్టాండ్ మరియు స్ప్రే బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈ సెక్షన్లో డిఫరెంట్ టైప్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ మ్యాట్రసెస్ అవైలబుల్ ఉన్నాయండి. చూడొచ్చు మీరు. ఒక్కొక్కటి థిక్నెస్ చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఈ మ్యాట్రిసెస్ అన్నీ. ఈ ఏరియాలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బెడ్స్ అండ్ మ్యాట్రిసెస్ని చూడవచ్చు. ఈ ఏరియాలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టోరేజ్ ఆర్గనైజర్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే టేబుల్స్లో డ్రాస్ కానివ్వండి, షెల్ఫ్స్ అలాంటివి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాయి. మన ఇంట్లో ఉన్న స్పేస్ అవైలబిలిటీ ప్రకారం రకరకాల హైట్, వెడల్పు, షేప్స్లో మరియు కలర్స్లో ఇక్కడ ఆర్గనైజర్స్ అవైలబుల్ ఉంటాయండి. డ్రార్స్ అండ్ ఇవి స్టోరేజ్ ఆర్గనైజర్స్. దాని ప్రకారం మనకి ఏదైతే బాగుంటాయో ఆ కలర్స్ కానివ్వండి, ఆ సైజెస్ కానివ్వండి చూస్ చేసుకొని దాని ప్రకారం తీసుకోవచ్చు, మెజర్ చేసుకొని తీసుకోవచ్చు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్లవర్ వాజెస్ అండ్ క్యాండిల్ స్టాండ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. వీటన్నిటికన్నా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ వార్డ్రోబ్ అండి. 4 డోర్ వార్డ్రోబ్ ఇది, విత్ అటాచ్డ్ మిర్రర్.
అసలు కార్పెంటర్తో ఎటువంటి పని లేకుండా హ్యాపీగా ఇదొకటి తెచ్చి పెట్టేసుకుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుందని నాకు అనిపించింది. ఫినిష్ చాలా బాగుందండి. మెయిన్లీ మిర్రర్ వెనకాల మొత్తం మన డ్రెస్సింగ్కి కావాల్సిన ఐటమ్స్ అందులో పెట్టుకోవచ్చు. ఇది వార్డ్రోబ్. ఈ వార్డ్రోబ్స్ ఉన్న ఈ ప్లేస్ పక్కనే హ్యాంగర్స్ కానివ్వండి, అలాగే మన బట్టలన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికి బాస్కెట్స్ అన్నీ ఇక్కడే అవైలబుల్ ఉంటాయి పక్కనే. ఈ ఏరియాలో కంప్లీట్గా చిన్నపిల్లలు ఆడుకోవడానికి మ్యాట్స్ కానివ్వండి, వాటిపైన డ్రా చేసి ఉన్నాయి. అవి చిన్న చిన్న బెడ్స్, ఆ బెడ్స్ పక్కన పెట్టుకోవడానికి వాళ్ళకి కావాల్సిన టేబుల్ స్టడీ కానివ్వండి, పిల్లల బెడ్స్ పైన పెట్టుకోవడానికి సైడ్లో కార్టూన్ టైప్ కుషన్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన బాత్ టవల్స్ కానివ్వండి, అలాగే వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన టేబుల్ చైర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూడండి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. వీటన్నిటికన్నా నాకు నచ్చింది ఆ వైట్ కలర్ చిన్నది బేబీ సిట్టింగ్ ఉంది చూడండి, అది నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇప్పుడు. పిల్లల రూమ్లో ఉండే కలర్స్ ప్రకారం కూడా వాళ్ళ రూమ్లో సెట్ అయ్యే కలర్ కాంబినేషన్స్ గల టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది పిల్లల రూమ్లో వేసే మ్యాట్స్ అండ్ బాత్ టవల్స్. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చూడండి పిల్లలకు కలర్స్ బాత్ టవల్స్. ఈ ఏరియాలో పిల్లలకు కావాల్సిన బెడ్స్ ఉన్నాయండి. ఇద్దరు పిల్లలుంటే ఒకరి కింద మరొకరు పైన పడుకోవడానికి అవైలబుల్గా ఉండే డిఫరెంట్ కలర్స్లో షేప్స్లో ఉన్న బెడ్స్ అక్కడ ఉన్నాయి. అలాగే ఆ బెడ్ పక్కనే ఇక్కడ ఒకటి ల్యాంప్ ఉంది చూడండి, ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో. నాకు ఇది మంచిగా అనిపించింది. ఐకియాకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ మల్టీ కలర్లో ఉన్న బౌల్స్ కానివ్వండి, ప్లేట్స్, స్పూన్స్ అవి డెఫినెట్గా తీసుకుంటారు. అలాగే ఈ చిన్న చిన్న బాక్సెస్ కూడా. ఒకే ప్లేస్లో మన ఇంటికి సంబంధించిన ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. ఎన్ని చూసినా అసలు టైం అసలు సరిపోవట్లేదు, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో స్టోరేజ్ కంటైనర్స్ ఉన్నాయండి. అన్ని డిఫరెంట్ సైజెస్ అండ్ వెరైటీస్లో ఉన్నాయి. కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. చిన్నవే కాదండి, పెద్దవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లాంకెట్స్ ఉంటాయి కదా, అది ఓన్లీ వింటర్స్లో మాత్రమే వాడతాము, తర్వాత వాడం. అలాంటివి ఆ పెద్ద బాస్కెట్స్లో తీసి ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అలాగే మన గ్రాసరీస్ కూడా ఎన్ని తెచ్చినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి, అలాంటివి కూడా తీసి పెట్టుకోవచ్చు. బొమ్మలు అయితే ఒక ఫ్లోర్లో కంప్లీట్గా అవే ఉన్నాయండి. చిన్న చిన్న బొమ్మలతో పాటు పెద్ద పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయి. మా ఓమిని చూసుకుంటూ ఉండడమే నాకు సరిపోయింది. అక్కడ ఎక్కడ తప్పిపోతుందో అని చెప్పి ఓసారి అయితే నన్ను ఆట పట్టించేసింది. అది దాసుకుంది వేరే షెల్ఫ్ పక్కన నుంచి వాళ్ళ తాతయ్య దగ్గరికి ఊరికి వెళ్ళిపోయింది. నేను ఇంకా అదంతా ఫ్లోర్ మొత్తం వెతికి వచ్చేసరికి ఫోన్ చేయడం, మా బాబుకి ఫోన్ చేయడం, వాడు మళ్ళీ మా వారికి ఫోన్ చేయడం, అలా ఎట్టకేలకు మా ఓమి బంగారు అయితే
దొరికింది. కాకపోతే అది నన్ను ఆట పట్టించడానికి అవన్నీ చేసిందని నాకు తర్వాత వచ్చిన తర్వాత అర్థమైంది. ఇక్కడ అన్ని చిన్నపిల్లలకి అంటే ఇన్ఫెంట్స్‌కి కావాల్సిన సంబంధించిన వస్తువులున్నాయి. బిబ్స్ కానివ్వండి, వాళ్ళకి ఫీడింగ్ స్పూన్స్, బౌల్స్, వాళ్ళకు ఫీడింగ్ చైర్స్ అండి. డిఫరెంట్ హైట్స్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మీరు చూడొచ్చు. ఐకియాకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేట్స్ కానివ్వండి, గ్లాసెస్, స్పూన్స్, బౌల్స్ డెఫినెట్‌గా తీసుకుంటారు. అది ఆ గుర్తు అన్నమాట ఐకియాకి వచ్చామని. ఇక్కడ కంటైనర్స్, వుడెన్ లిడ్స్ ఉన్న కంటైనర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుకీస్ కానివ్వండి, జామ్స్ కానివ్వండి, కాఫీ బీన్స్ అవి అవైలబుల్ ఉన్నాయి ఈ కౌంటర్లో. ఈ జామ్ బాటిల్స్ మధ్యలో చూడండి, గ్లాస్ జార్ ట్యాప్ ఫిట్ చేసి ఉంది. పార్టీస్ జరుగుతున్నప్పుడు మన ఇంట్లో అందులో జ్యూసెస్ కానివ్వండి, కాక్టైల్స్ చేసి పెడితే చాలా బాగుంటుంది అందులో. ఈ ఏరియాలో ఎల్ఈడి లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి తిరిగి ప్రతి ఒక్క కార్నర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసి ఎట్టకేలకు ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కాఫీ తాగి స్నాక్స్ తినేసి కాఫీ తాగుదామని కాఫీటేరియాకి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ వ్యూ చాలా బాగా అనిపిస్తుంది కదా. తాత మనవరాలు ఇద్దరు మంచిగా ప్లేస్ చూసుకొని సెటిల్ అయిపోయినరు. హ్యాపీగా వ్యూ చూసుకుంటా స్నాక్స్ తినుకుంటా. ఇక్కడ కిచెన్కి కావాల్సిన చాపింగ్ బోర్డ్స్ కానివ్వండి, రకరకాలుగా వుడెన్వి కానీ ప్లాస్టిక్తో కానీ చేసినవి, రకరకాల షేప్స్లో, ప్రైజెస్లో, వెరైటీస్లో ఉన్న చాపింగ్ బోర్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే నూనె పోసుకోవడానికి ఆయిల్ కంటైనర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గ్రేటర్స్ కానివ్వండి అన్నీ ఇక్కడ ఉన్నాయి. కిచెన్ ఐటమ్స్, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కుల్ఫీ చేసుకోవడానికి ఇంకా సమ్మర్ వస్తుంది కదా, బిఫోరే అన్ని కుల్ఫీవి అవి పెట్టేశారు మౌల్స్ ఇక్కడ. ఇవన్నీ వుడ్తో తయారు చేసిన చాపింగ్ బోర్డ్స్ మరియు పీటలు. అలాగే ఇటు సైడ్ అన్ని నైఫ్స్ ఉన్నాయి. అన్ని డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి. అవి షేప్స్లో సైజెస్లో ఉన్నాయి నైఫ్స్. ఇక్కడ చూడండి, మన రెగ్యులర్ పిల్లోస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఇవి. అబ్బా నడిచి కాళ్ళు నొప్పి పెడుతున్నాయేమో. ఇద్దరు మంచి పెద్ద సైజు సోఫా చైర్ చూసి సెటిల్ అయిపోయినరు. మంచి పని చేసిండ్రు. ఈ ఏరియాలో అన్ని కలర్స్, డిజైన్స్, షేప్స్లో మ్యాట్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజు లార్జ్ స్టోరేజ్ కంటైనర్స్ వరకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి.
ఈ ఏరియాలో కంప్లీట్గా వాల్ క్లాక్స్ అవైలబుల్ ఉన్నాయండి. డిఫరెంట్ వెరైటీస్, షేప్స్ కానివ్వండి, కలర్స్లో కానివ్వండి, చాలా వేరే వేరే రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ వాచెస్, వాల్ క్లాక్స్ అవైలబుల్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ అలారం క్లాక్స్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళు సెల్ఫ్గా అలారం సెట్ చేసుకొని ఉదయాన్నే లేసేట్టు మనం వాళ్ళకి ఒక హ్యాబిట్ అనేది బిల్డ్ చేయాలి. ఈ ఏరియాలో వాల్ హ్యాంగింగ్స్ని చూడొచ్చు. అలాగే డిఫరెంట్ షేప్స్ అండ్ వెరైటీస్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఏరియాలో కంప్లీట్గా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిర్రర్స్ అండి, అద్దాలు. వాటి సైజెస్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, చాలా రకాల డిజైన్స్లో ఉన్నాయి ఇక్కడ. ఇది ప్లాస్టిక్ మిర్రర్. ఇది జస్ట్ మనం వాల్కి స్టిక్ చేస్తే మిర్రర్ లాంటి ఎఫెక్టే ఉంటుంది మనకి. మీరు చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి, ఎన్ని డిజైన్స్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నది పీరియాడిక్ టేబుల్ అండి. చిన్నప్పుడు మనం సైన్స్లో చదువుకున్నాం కదా స్కూల్లో, అది గుర్తొచ్చి నేను అది తీశాను. ఇక్కడనేమో మిర్రర్స్ ఉన్నాయండి, అద్దాలు డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో ఉన్నాయి ఇక్కడ. ఆర్టిఫిషియల్వే కాదండి, లైవ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, అవి కూడా కొనుక్కోవచ్చు. చూస్తున్నారు కదా ఎన్ని ప్లాంట్స్, చిన్నయేనండి కానీ ఎంత బాగున్నాయో. క్రోటన్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. క్రీపర్స్ కానివ్వండి, క్రోటన్స్ కానివ్వండి, చాలా బాగున్నాయి. ఇవి లైవ్ ఉన్నాయండి, ఇవి ఆర్టిఫిషియల్ కాదు, ఇవి రియలే. చిన్న ప్లాంట్స్ కాబట్టి వీటి కాస్ట్ కూడా చాలా తక్కువే ఉందండి, రీజనబుల్ కాస్టే ఉంది. వాళ్ళు ఆ పాట్లో పెట్టి మరీ పెట్టారు. హ్యాపీగా తీసుకొని వెళ్ళి కొంచెం పెద్దగైన తర్వాత వేరే కొంచెం బిగ్గర్ పాట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వాటిని. ఈ ఏరియాలో లార్జ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ఏరియాలో డెకరేటివ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఐక్యాకే కాదండి, ఎలాంటి షాపింగ్ ప్లేస్కి వెళ్ళినా మన ఇంటికి మన అవసరాన్ని బట్టే ఓ లిస్ట్ ప్రకారం షాపింగ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.